అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 23వ తేదీన జరగవలసినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే మాత్రం క్యాన్సిల్ చేయాలి. రాష్ట్ర విధానాన్ని అమలు చేసిన తర్వాత మాత్రం పూర్తిగా దానికి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాలని కూడా మరొక వైపు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు వచ్చినటువంటి కోర్టు వెలువడించినటువంటి తీర్పును కూడా ఈ రోజు గౌరవించాలి అని కూడా మరొక వైపు చెప్పుకొస్తూ ఈ రోజు విజయనగరంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా ర్యాలీ రూపంలో దాల్చినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అలాగే మనతో పాటు ఆ గ్రూప్ 2 అభ్యర్థులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఎందుకని చేత ఇంత భారీ ఎత్తున మీరు అంతా మోకముడిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? అందరికి కూడా నమస్కారం. మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మన ప్రీతమ ఎమ్మెల్సీ చిరంజీవి సార్ గారికి కూడా మా నిరుద్యోగుల అందరి తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఈరోజు ఇష్యూ ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం మనకి కోర్టులో జడ్జిమెంట్ అనేది ప్రభుత్వానికి ఇచ్చింది. ఎగ్జామ్ అనేది ప్రభుత్వానికి డెసిషన్కి అనేది ప్రభుత్వం ఫైనల్ డెసిషన్కి ఇచ్చింది. జడ్జిమెంట్ అనేది క్లారిటీ లేకుండా ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళిపోయింది. సో రోస్టర్ అనేది సవరించాకే ఎగ్జామ్ పెట్టాలి. ఎందుకు అంటే రోస్టర్లో తప్పు ఉందా లేదనేది క్లారిటీ ఇవ్వలేదు మాకు. ఎగ్జామ్ అనేది ఆదివారం జరుగుతుంది. సో కాబట్టి మేమందరం ఒకటే కోరుతున్నాం, రోస్టర్ సవరించాక ఎగ్జామ్ జరగాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు విజయనగరం అంటే విద్యకు నిలయం. చాలా అనేక రకాల ఎగ్జామ్స్కి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు. సగటున ఒక స్టూడెంట్ యొక్క ఆవేదన తెలుసుకొని ఇక్కడ మాకు న్యాయం చేకూర్చాలని మాది న్యాయబద్ధమైన కోరిక. రోస్టర్ సవరించాక మాత్రమే ఎగ్జామ్ జరగాలి. ఇంకోటి ఎమ్మెల్సీ శ్రీ మనకి వ్యాపార చిరంజీవి గారికి మేము విద్యార్థుల నుంచి మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఉపాధ్యాయుని వృత్తి నుంచి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయ్యేటప్పుడు మీరు విజయనగరం వచ్చారు. ఇక్కడికి వచ్చి మా అందరికి కూడా హామీ ఇచ్చారు, గ్రూప్స్లో కానీ ఎక్కడైనా సరే నిరుద్యోగికి సమస్య వస్తే నేను వచ్చి స్వయంగా పరిష్కరిస్తాను, నేను మాట్లాడుతాను అని మీరు చెప్పారు కూడా. అదేవిధంగా లోకేష్ గారు కూడా ఈ యువకాలంలో ఇక్కడ మన విజయనగరం వచ్చారు. ఎక్కడైనా సరే నిరుద్యోగులకు కానీ ఏదైనా సమస్య ఉంటే మేము పరిష్కరిస్తామని మన లోకేష్ గారు కూడా మనకు వాగ్దానం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా యువతని నిరుద్యోగుల్ని అన్ని రకాల సమస్య ఉంటే వెంటనే స్పందిస్తానని కూడా చెప్పారు. సో మేము ఇప్పుడు న్యాయబద్ధంగా అడుగుతున్నాం, మేము అందరం కూడా నిరుద్యోగుల తరపు నుంచి మేము ఒక ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మాది న్యాయబద్ధమైన కోరిక, రోస్టర్ సవరించాక మాత్రమే ఎగ్జామ్ పెట్టాలి. ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తున్నారు. ఒక ఎగ్జామ్కి అనేది రూల్స్ మారుస్తున్నారు. అయినా సరే మేము తట్టుకుని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. సడన్గా ఇటువంటి లోపాలు వచ్చేటప్పుడు గ్రామీణ స్టూడెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్ రోస్టర్ క్లారిటీ లేకుండా ఎగ్జామ్ రాయడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. రోస్టర్ సవరించాకే మాత్రమే ఎగ్జామ్ అనేది పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్టూడెంట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఇక్కడ ఈ ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు కూడా వెనుకబడి ఉన్నాయి. ప్రతి కుటుంబం కూడా వ్యవసాయ కుటుంబం, కూలి మీద ఆధారపడే కుటుంబం. వాళ్ళు పంపిస్తేనే ఇక్కడ స్టూడెంట్ హెడ్ క్వార్టర్లో ప్రిపేర్ అవ్వాలంటే ఆర్థికంగా స్తోమత ఉండాలి. ఆర్థిక స్తోమత ఉండాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు, కానీ ఇక్కడ 5 సంవత్సరాలు పడుతుంది. ఆర్థిక స్తోమత లేకపోయినా సరే ఏదో చిన్న పని చేసుకుని ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కానీ సడన్గా ఇటువంటి లోపాలు ఉండడం వల్ల మాకు న్యాయం జరుగుతుందో లేదో కూడా తెలియకపోవడం వల్ల మేము ఈ ఆందోళన చెందుతున్నాం. దయచేసి ఈ నిరుద్యోగులందరి తరపు నుంచి కూడా మేము విన్నవించుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మన్నించి మీరు మాకు న్యాయం చేకూరుస్తారని, రోస్టర్ సవరించాలి, రోస్టర్ సవరించే ఎగ్జామ్ పెట్టాలని మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఎమ్మెల్సీ చిరంజీవి గారు, మీ పాదాలు పట్టుకుని మేము అందరం కూడా వినయంగా ప్రార్థిస్తున్నాం, మాకు రోస్టర్ సవరించాకే ఎగ్జామ్ పెట్టండి. దయచేసి ఏవైనా ఉంటే మాత్రం తప్పులుంటే సవరించి ఎగ్జామ్ పెడతారని మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ 4-5 ఇయర్స్ నుంచి ఉంటున్నామంటే ఏదో ఒకటి సాధిస్తామనే కదా ఉంటాము. అందుకనేసి ఇందులో రోస్టర్లో తప్పులు ఉన్నాయనేసి మాకు రీసెంట్గానే తెలిసింది. కాబట్టి మేము ఎవరైనా బయటకు రాలేదు. అందరూ ఏమంటున్నారు, లాస్ట్లో పోస్ట్ పోన్ కోసం అందరూ బయటకు వచ్చారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మాకు తెలియదు. కాబట్టి ఎవరం బయటకు రాలేదు. సో మాకు కావాల్సింది ఏంటంటే అందరూ ఎగ్జామ్ అయిన తర్వాత సవరిస్తామని అంటున్నారు. అలాంటిదే మాకు ముందు రోస్టర్ సవరించిన తర్వాత ఎగ్జామ్ కావాలి మాకు. మీరు చెప్పండి మీ ఆవేదన ఏంటి? నా పేరు హరీషు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు
గత ప్రభుత్వ హాయంలోనే గ్రూప్ 2 పోస్టులు తీశారు. ఈరోజు రాష్ట్రం కళ్యాణం అనేది సరి చేయకుండానే ఈరోజు ఎగ్జామ్ నిర్వహిస్తామంటున్నారు. ఎగ్జామ్కి దాదాపు 2 రోజుల సమయం ఉంది. ఈ ఎగ్జామ్ అనేది చదవాలా లేకపోతే ఈ రోజుల గురించి మాట్లాడాలని పరిస్థితిలో ఈరోజు అభ్యర్థులు వేదన చెందుతూనే ఉన్నారు. ఈ రాషనలైజేషన్ అనేది చేస్తామని చెప్పి తప్పుల్లో ఉన్నాయని చెప్పేసి ఏజీ గారు చెప్పారు. కానీ ఈ రాషనలైజేషన్ చేయకుండా ఈరోజు ఈ హైకోర్టు కూడా తీర్పునిచ్చేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఏమని చెప్తుందంటే ఎగ్జామ్ యథాతథంగా కంటిన్యూ చేస్తాం, దాని తర్వాత మార్కులు బట్టి మేము రేషనలైజేషన్ చేస్తామని చెప్పేసి మార్పు చేస్తామని చెప్పేసి అంటున్నారు. అలా అని చెప్పేసి ఈరోజు జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఇలాగే ఈ విధంగానే ఎగ్జామ్ రాసిన తర్వాత దాదాపుగా ఎగ్జామ్ రాసి ఉద్యోగం ఉండిన తర్వాత రాషన్ చేశారు. దీని ద్వారా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళని కూడా రోడ్డున పడాల్సి వచ్చింది. కాబట్టి వెంటనే ఈ రాషన్ సిస్టాన్ని వెంటనే ఏదైతే అమలు చేసి ఇది క్లియర్ చేసేసి నిరుద్యోగులకి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. లేని అట్లా మొత్తం ఓవరాల్గా ఇప్పుడు ఎవరైతే ఎన్నుకున్నామో చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం కానీ చిరంజీవి కానీ వాళ్ళందరికీ ఈ నిరుద్యోగులతో బుద్ధి చెప్తామని చెప్పేసి రేపు పొద్దున్న వెంటనే సమాధానం చెప్పకపోతే ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెప్పాం కదా, ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా ఒకటే వినిపించుకునే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే రాష్ట్ర ఉన్నదో ఆ రాష్ట్రం అయితే మాత్రం ఫాలో అవ్వాలి, ఆ రాష్ట్రం ఫాలో అవ్వకుండా అయితే మాత్రం ఈ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ పూర్తిగా ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర పైన మాత్రం ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చింది తీర్పును కూడా ఒక విధంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మరొక కనిపిస్తుంది. ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా సవరించిన తర్వాత ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్ని అయితే మాత్రం కంటిన్యూ చేయాలి. లేనట్లయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా చాలా లాస్ అవుతారని కూడా మరొక చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయి, కొంతమంది తక్కువ వస్తాయి. ఈ నేపథ్యంలోనే కొంతమందిలో అయితే చాలా మంది ఇందులో లాస్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి గ్రూప్ 2 మీద ఆశలు పెట్టుకుని అయితే మాత్రం చదువుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతమంది అయితే ఎక్కువగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అంతా కూడా విద్యార్థులు అయితే ఎక్కువగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుమారు చూసుకుంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి 6 సంవత్సరాలు కావస్తుంది. 6 సంవత్సరాలు బట్టి ఇంతవరకు కూడా నోటిఫికేషన్ లాపోసరికి అయితే మాత్రం ఈ రోజు ఈ నోటిఫికేషన్ కూడా ఒక రాష్ట్రం అనేది పాటించకుండా ఇటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల అయితే మనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల వెంటనే సీఎం అలాగే డిప్యూటీ సీఎం నారా లోకేష్ ముగ్గురు కూడా వెంటనే స్వరం తీసుకుని అయితే ఈ యొక్క రాష్ట్రం సవరించిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.